ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ అంట. 15 రోజులు అనుమతించిన న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుంది. రవిపై ఐటీ చట్టం, కాపీరైట్ చట్టంతో పాటు మనీ లాండరింగ్, విదేశీ చట్టం సహా మొత్తం 5 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 2 సార్లు అతన్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం 8 రోజులు విచారించారు. మరో 3 కేసుల్లోనూ విచారించడానికి పోలీసు కస్టడీకి అనుమతించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం 2 వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక్క కేసులో 4 రోజుల చొప్పున మొత్తం 12 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. దాంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని చెంచల్గూడ జైల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక జరుగుతూనే ఉంటుంది కదా. మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్ అంట. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు. సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్, ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలి